హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వెల్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా ఊపిరి నువ్వే పార్ట్ 11 అండి. ఈ కథలను ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో చిట్టి కామెంట్ కూడా రాయండి. నేను స్టోరీస్ పెట్టకపోవడానికి గల రీజన్ కథ చివరిలో చెప్తా, కొంచెం వినండి అబ్బా ప్లీజ్. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? కల్పన మనసు అర్థం చేసుకున్న తన తండ్రి మణికంఠ ఆమెకు సంబంధాలు చూడాలని నిర్ణయించుకుంటాడు. నారాయణ దీప తల్లిదండ్రులు వైజాగ్ వదిలి వెళ్లేలోపే రవితో దీప పెళ్లికి వారిని ఒప్పించాలని అనుకుంటాడు. కార్తిక్ కాలేజ్లో అరకు ట్రిప్ ప్లాన్ చేయగా అందుకు దీప వెళ్ళడానికి అందరినీ ఒప్పించి పద్మతో బయలుదేరుతుంది. కాలేజ్లో జరిగిన సెమినార్ వీడియో చూస్తున్న భవాని కొడుకు దీపను ఇష్టపడుతున్నాడు అని అర్థం చేసుకొని ఆమె అదే ప్రశ్న కార్తిక్ని అడగ్గా తల్లి ఏ విషయంలో భయపడుతుందో అర్థం చేసుకున్న కార్తిక్ భవానీ చేతిని చేతిలోకి తీసుకొని, అమ్మ నాకు మామయ్యకు జరిగింది తెలుసు, అలాగే దీప ఎవరో ఏంటో కూడా నాకు తెలుసు, కానీ నాకు ఆ విషయం తనను చూసిన మొదటి నిమిషం తెలియదు. నేను దీపను చూసిన వెంటనే ఇష్టపడ్డా, తనకు నిమిషం కూడా దూరంగా ఉండలేకపోయా. ఆ తరువాత కొన్ని గంటలకే దీపను మన కాలేజీలో చూసా. నా ప్రేమను తనతో చెప్పకుండా ఉండలేకపోయా. అదే విషయం తనతో చెప్పా. ఆ తరువాత నాకు శర్మ అంకుల్ అనుకోకుండా కలిశారు. గతంలో జరిగిందంతా చెప్పాడు. అలాగే తను దీపను కావాలనే ఈ కాలేజ్లో జాయిన్ చేసినట్లు కూడా చెప్పాడు. అమ్మ నువ్వు అంటుంటావు కదా ఎప్పుడూ కూడా, మీ అన్న మళ్ళీ నీకు కొడుకులా పుట్టాడు అని. అలాగే పార్వతి కూడా తన అన్నకు పుట్టిందేమో. ఆ జన్మలో మా ప్రేమను నెరవేర్చుకోలేకపోయాం. అది పూర్తి చేసుకోవడానికి దేవుడు మాకు ఇంకో అవకాశం ఇచ్చాడేమో. అందుకనే ఎక్కడో ఉన్న దీప ఇక్కడికి సమయానికి వచ్చి మా ఇద్దరి మధ్య ఇలాంటి బంధం ఏర్పడింది. కానీ నేను నీతో నిజం చెప్తున్నా, తనంటే నాకు ప్రాణమమ్మా. నన్ను నువ్వు నీ భయంతో బంధించాలని చూడకు. నేను తను లేకుండా ఉండలేను అంటుంటే భవానికి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియక, వాళ్ళ గురించి నీకు తెలియదురా, వాళ్ళు మామీను ఏం చేశారో తెలిసి కూడా నువ్విలా ఎలా అంటావు అంటుంటే కార్తిక్ మాత్రం, అమ్మ అదంతా చేసింది వాళ్ళే అంటే మాత్రం నేను నమ్మనమ్మా. ఎందుకు మీరు లాజిక్గా ఆలోచించట్లా? ఎందుకంటే ప్రేమంటే చంపేసే అంత పగ ఉంటే ఇద్దరి ప్రాణాలు తీస్తారులే కానీ ఎవరు కూడా చెల్లి మానం జోలికి పోరు. కానీ అక్కడ అదే జరిగింది. అంటే ఆ చావుల్లో ఏదో రహస్యం ఉంది. అది నేను ఎలా అయినా సరే తెలుసుకుంటా. అలాగే ఈసారి తనకు నాకు మా ప్రేమకు ఏమీ కానివ్వను. నువ్వు భయపడకు. అసలు ఇంతకు నీకు దీప నచ్చిందా లేదా అమ్మా అంటూ అడగ్గా భవానీ తన కన్నీటిని తుడుచుకుంటూ కొడుకు పట్టుకున్న చేతి మీద తన మరొక చేతిని వేసి, చూడు కార్తిక్, నేనెప్పుడు కూడా నీ ఇష్టాన్ని కాదు అనలేదు. అలాగే దీప్ అంటే నాకు ఇష్టమేరా. అది నా పార్వతిరా, నా ఫ్రెండ్ రా అది అంటూ ఉంటే నవీన కిందకు దిగి వస్తూ, అన్న దీప వాళ్ళు గుడి నుంచి బయలుదేరారట, పద్మ ఇప్పుడే ఫోన్ చేసింది, మనం కూడా వెళ్దామా అంటే వాళ్ళిద్దరూ కలిసి కాలేజ్కి బయలుదేరిపోయారు. మరోవైపు కల్పన ఫజీరా అన్న వాళ్లకు కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కడ స్టే చేస్తున్నారో ఏ ఏ ప్రదేశాలలో తిరుగుతున్నారో ముందుగానే చెప్పి వారిని తెల్లవారుజామునే అరకు పంపించేసి కాలేజ్కి వచ్చి కార్తిక్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంకోవైపు తల్లిదండ్రులను ఒప్పించి బయలుదేరుతున్న దీపను రవి ఓ నిమిషం అంటూ ఆపుతూ దీపను తేరిపారా చూస్తూ, ఏంటి ఇలా చీరలోనే పోతావా కాలేజ్కి, ఇంకా ట్రిప్కి అంటుంటే దీప, లేదు కాలేజ్ హాస్టల్కి వెళ్ళి అక్కడ అంటూ ఇక మాటలను ఆపేసి వారందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా రవి మళ్ళీ దీపను ఆపుతూ, అంత అందమైన చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ఆమెను చూస్తూ ఆశ నిండిన కళ్ళతో తన తనువంతా తడిమేస్తూ తినేసాలా, నేను నిన్ను డ్రాప్ చేస్తా పద కాలేజ్ దగ్గర అంటూ ఆమె చేతిని పట్టుకోగా దీప రవి చేతిని వదిలించుకొని పక్కనే ఉన్న పద్మ చేతిని గట్టిగా పట్టుకుని అతని చూపుల నుండి తప్పించుకోవడం కోసం చూస్తూ ఉంటే
పద్మ దీప ఫీలింగ్స్ని అర్థం చేసుకొని, పర్వాలేదు రవి, నేను నా కార్ తీసుకుని వచ్చా, యూ డోంట్ వరీ, నేను దీపను చాలా జాగ్రత్తగా అండ్ చాలా సేఫ్గా ఇంటికి తీసుకుని వస్తా అంటూ చెప్పి ఇంకా ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా కనీసం వెనక్కు తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయారు. అయితే రవి దీపను అలాగే తన కళ్ళ నుండి దూరమయ్యే వరకు చూస్తూ ఉండడం గమనించిన కాంతమ్మ, ఏరా ఏంట్రా దాన్ని అలా చూసేస్తున్నావు తినేసేలా అంటూనే, చీరలో నా మనవరాలు పెళ్లి కూతురిలా ఉందిరా అనగానే సువత్సల, అవునమ్మా, నాకైతే ఈ గుడిలోనే ఇప్పుడే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుంది అంటే రవి సందు దొరికింది కదా అని, అమ్మ తను చదువుకుంటుంది కదా, ఈ సమయంలో తనను పెళ్ళి అంటూ డిస్టర్బ్ చెయ్యాలి అని నేను అనుకోవడం లేదు. తన చదువు అవ్వని, అలాగే తన యాప్ని కూడా సక్సెస్ అవ్వని, ఆ తర్వాత చేసుకుంటాను అన్నాడు. రవి మాటలు విన్న విమల, అయ్యో బావ, ఏంటి ఇప్పుడే అక్క నువ్వు ఏమన్నా ఎంగేజ్మెంట్ చేసుకున్నారా ఏంటి, అంత ఖచ్చితంగా చెప్తున్నా, పైగా అసలు మనం ఎప్పుడూ కూడా ఎవ్వరం కూడా దీని గురించి మాట్లాడుకోలేదు కదా, నువ్వేంటి ఇప్పుడు కొత్తగా ఇలా అంటున్నావు, పైగా మీ ఇద్దరికి అస్సలు పడదు, ఒకరు నిప్పు అయితే ఇంకొకరు ఉప్పు అంటుంటే విమల్ కూడా నవ్వుతూ, నిజమే, ఈ మాటలు ఏంటో కొత్తగా ఉన్నాయే బావ నోటి నుంచి అనగానే సువత్సల వారిద్దరి మాటలు విని, ఆపండిరా మీరు మీ మాటలు, బావని మాటలతో బాగా ఆట పట్టించేస్తున్నారు, అయినా ఒకరు అనాలా ఏంటి, అది పుట్టినప్పుడే నా కొడుక్కు భార్య పుట్టింది అనుకున్నాం అంటూ ఉంటే నారాయణ మాత్రం ఉమామహేశ్వర్ని దమయంతిని చూస్తూ ఉన్నాడు. అయితే వారిద్దరూ మాత్రం ఏమీ మాట్లాడకుండా జరుగుతుందంతా మౌనంగా చూస్తూ ఉన్నారు. ఇంకోవైపు కాలేజ్ ముందు కార్తీక్ కారు ఆపి దీప కోసం చూడగా అప్పుడే పద్మ కారు నుండి దీప దిగడం కనిపించింది. ఆకుపచ్చ రంగు చీరలో లైట్ పింక్ డిజైన్ వేయబడి చూడడానికి చీరకే అందం తెచ్చేంత అందగత్తెలా ఉంది. చెవికి పెట్టుకున్న బుట్టలు ఉయ్యలలా ఊగుతూ ఉంటే ఆ ఉయ్యల ఆటకు సవ్వడిలా జతచేస్తూ చేతికి మట్టి గాజులు మరింత అందంగా ఉన్నాయి. చందమామ లాంటి ముఖం మీద దోసగింజ సైజు బొట్టుతో ముచ్చటైన ముక్కెరతో వంపు సొంపులలో ఎలాంటి లోటు లేకుండా చెక్కిన అందమైన శిల్పంలా నడిచి వస్తూ ఉంటే ఆమె వేసే ప్రతి అడుగు కూడా కార్తీక్ గుండెలలో 1000 వీణలు మోగిస్తూ రెప్ప కూడా వెయ్యడం మర్చిపోయి ఆమెనే చూస్తుంటే కాలేజ్ కుర్రాళ్ళు కూడా ఆమెను చూస్తూ చూపు తిప్పుకోలేదు. అది చూసిన కార్తీక్కి జలసి వస్తూ దీప నాది అని చెప్పే ఉద్దేశంతో కాలేజ్లోకి నడిచి వస్తున్న వారిద్దరికీ ఎదురు వెళ్ళి మళ్ళీ తిరిగి వాళ్లతోనే నడుచుకుంటూ వస్తూ ఉంటే కొద్దిమందికి అక్కడ జరిగేదే అర్థమైంది. కానీ కల్పన జరుగుతున్న సీన్ని చూస్తూ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ మనసులో, దీప, ఇంకొన్ని గంటలలో నీ బ్రతుకులో నేను నిప్పులు పోస్తా, ఎంత కులుకుతావో కులుకు, ఇంకొంచెం సేపటికి నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరి అవుతుంది అంటూ స్టూడెంట్స్ని బస్ ఎక్కిస్తుంది. అలా స్టూడెంట్స్ అంతా కూర్చోవడం అయ్యి ఆమె కార్తీక్ పక్కన కూర్చోవడానికి ప్లాన్ చేసుకోగా దీప అప్పటికే అందరి ముందు అతనితో దగ్గరగా ఉండడానికి ఇబ్బంది పడుతుంది అని గమనించిన కార్తీక్ దీపను పక్కనే కూర్చోమంటూ ఇబ్బంది పెట్టకుండా ఆమె పక్కన నవీనను కూర్చోబెట్టి అతను వెళ్ళి కౌశల్తో కూర్చుంటే అదంతా గమనిస్తున్న కల్పనకు ఒళ్ళు మండిపోయి అసహనం నిండిన గొంతుతో, ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నాను సామి, నేను కూడా నీ ఫ్రెండ్నే కదా, నన్ను కొంచెం పట్టించుకోవచ్చు కదా అంటుంటే కౌశల్ మాత్రం వెటకారంగా, అయ్యో టీచర్, మీలాంటి పెద్దవాళ్లతో మేమెలా సమానం అవుతాం అంటూ ఆట పట్టించాడు. అలా సరదా మాటలతో, ఊర చూపులతో, చిలిపి సైగలతో, అల్లరి ఆటలతో బస్సులు అరకు చేరుకున్నాయి. అక్కడ అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉండే మొత్తం హోటల్ని బుక్ చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళని పంపించేసి కొంచెం ఫ్రెష్ అయ్యి తినడానికి కిందికి వెళ్ళి ఆ తరువాత మనమందరం కలిసి అడవిలో ట్రెక్కింగ్కి వెళ్దాం అంటూ ప్లాన్ చెప్పగా వారందరూ కూడా ఎవరి రూమ్కి వాళ్ళు పోతూ ఉంటే దీప, పద్మ కూడా వారికి ఇచ్చిన రూమ్కి పోతూ ఉంటే వారికి ఎదురుగా ఉన్న రూమ్ని తీసుకున్న కార్తీక్ దీప చెయ్యిని పట్టుకుని రెప్పపాటు కాలంలో లాగి వారి రూమ్లోకి తీసుకువెళ్ళి డోరు పెట్టి
ఆమెను ఆ డోర్‌కి ఆనించేసి రెండు వైపులా అతని చేతులను పెట్టి ఆమె మీదకు వంగుతూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, "ఎందుకే ఇలా నా ప్రాణం తీస్తావు? నీకు నేనంటే ఫీలింగ్స్ ఉన్నాయి అని నాకు అర్థమైంది. కానీ ఎందుకు చెప్పడం లేదు? సైగలు చేస్తావు, సిగ్గుపడతావు, నవ్వుతావు, నవ్విస్తావు, ఓరకంట గమనిస్తూ ఉంటావు. ఇంకొక అమ్మాయితో మాట్లాడుతుంటే ముఖమంతా ఎర్రగా పెట్టుకుంటావు. కానీ ఐ లవ్ యూ మాత్రం చెప్పవు. పైగా ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చి మరి నా ముందు ఫోజులు కొడుతూ నన్నెందుకు ఉడికిస్తావు? అసలు నువ్వు ఈ చీరలో ఎలా ఉన్నావంటే అంటూ కార్తీక్ చెబుతూ ఉంటే దీప తన రెండు కళ్ళను ఎగరేస్తూ ఎలా ఉన్నా అంటూ కొంచెం చిలిపిగా అడగ్గా కార్తీక్కి ఆ చూపు గుండెల్లో గుచ్చుకున్నట్లు ఉండి దీపా ఐ లవ్ యూనే అంటూ ఆమె బుగ్గ పెదవి కలిసిన చోట చిన్న కిస్ చేసి, చూడు దీపా, నాకు ఈ పైపైన కనిపించే మెరుపులు ముఖ్యం కాదు, నీతో గడిపే క్షణాలే ముఖ్యం. మనమిద్దరం భార్యాభర్తలు అయ్యే గడియలే ముఖ్యం అంటూ ఉంటే కార్తిక్ చేసిన పనికి దీప కాళ్ళు సన్నగా వణుకుతూ అతని ప్రేమ మైకంతో ఆమె శరీరం అంతా చల్లబడిపోతూ, అలాంటి మైకంతోనే కార్తిక్ ప్లీజ్ ఇలా నాతో బిహేవ్ చేయకు, నాకు ఏదోలా ఉంటుంది అంటుంటే కార్తీక్ మాత్రం నాకు ఇబ్బందిగానే ఉంటుంది, నీకు ఇంకా నేను ఇంత దూరంగా ఉంటున్నందుకు నా ప్రాణం పోతున్నట్లుంది, నీకేం తెలుస్తుంది నా బాధ, మరి నేనేం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి చెప్పు, నువ్వు నా ప్రేమను ఒప్పుకోవాలే కానీ ఇప్పుడే ఇక్కడే తాళి కట్టి నిన్ను నా భార్యను చేసుకుంటా అంటూ చెబుతూ ఉంటే దీప కొంచెం కోపంగా, నీకు పెళ్ళంటే తమాషాగా ఉందా ఏంటి, నా పెళ్ళంటూ జరిగితే అది నా కుటుంబం సమక్షంలోనే జరగాలి, అలాగే అందరూ కూడా సంతోషంగా నన్ను ఆశీర్వదించాలి, అయినా నువ్వు ఇప్పటి వరకు ఈ మాటలను ఎంతమందికి చెప్పావేంటి అంటుంటే ఆ మాట విన్న కార్తిక్ కళ్ళు ఎర్రగా మారిపోయి కోపంగా దీప బుగ్గలు నొక్కుతూ, చూడు దీప, ఇదే నీకు మొదలు చివర చెప్తున్నా, బాగా మైండ్కి పెట్టుకో దీప, నేను నువ్వనుకునే అబ్బాయి లాంటివన్నీ కాదు, నా ముందు ఇలాంటి మాట ఇంకోసారి మాట్లాడద్దు, ఈ భూమి మీద నాకు భార్య అంటూ ఉంది అంటే అది నువ్వు మాత్రమే అంటూ ప్రతి మాటను నొక్కి చెబుతూ ఉంటే ఆ మాటలు వింటున్న దీప మనసు సంతోషపడిపోతూ ప్రేమగా అతని కళ్ళల్లోకి చూస్తూ, నాకు అర్థమైంది కార్తీక్, నన్ను వదులు అంటూ అతన్ని దూరం నెట్టి, మహాప్రభు, నేను ఒప్పుకుంటున్నా, నేను మాత్రమే నీ ప్రపంచాన్నని, సరే ఇక నేను వెళ్తా, ఎవరైనా వస్తే బాగోదు అంటే కార్తీక్ వెళ్తున్న దీప చేతిని పట్టుకొని, ఈ చీరలు నువ్వు చాలా చక్కగా ఉన్నావు, ప్లీజ్ మార్చుకోకు నా కోసం అంటూ చెప్పి పంపించేశాడు. అలా ఫ్రెష్ అయి కిందికి వచ్చి భోజనాలు చేసి కొండల్లో ట్రెక్కింగ్కి బయలుదేరారు అందరూ. ఫజీరా వాళ్ళ అన్న కూడా అదే ఏజ్లో ఉండడం వల్ల అందరూ స్టూడెంట్స్లా ఉండి వారితో కలిసిపోయి దీపనే గమనిస్తూ ఉన్నారు. దీపను అలా చూడగానే ఆమె అందం మీద ఆ రౌడీ గ్యాంగ్లో ఉన్నవారికి మోజు పుట్టి ఎలా అయినా సరే ఆమెను తీసుకొని పోవాలి అని, ఆ రోజు రాత్రికి ఆమెను వారి సొంతం చేసుకోవాలి అని సమయం కోసం చూస్తూ ఉన్నారు. ఇంతలో ఫజీరాతో వాళ్ళ అన్న తన ప్లాన్ మొత్తం చెప్పగా ఆమె సరే అంటూ చెప్పి అదే ప్లాన్ని కల్పనతో కూడా చెప్పింది. దాంతో కల్పన నడుస్తున్నప్పుడు తన కాలు బెనికినట్లు నటిస్తూ కార్తిక్ సాయం కోరగా అతను కల్పనకు నడవడానికి సహాయం చేస్తూ వెనకపడగా కౌశల్ పద్మికతో కలిసి నడుస్తూ వారిద్దరూ కూడా ప్రపంచాన్నే మర్చిపోయారు. మరోవైపు దీప కూడా ఇప్పటి వరకు చూడని ప్రదేశాలు కాబట్టి చుట్టుపక్కల జరుగుతున్న అస్సలు పట్టించుకోకుండా ఆ ప్రకృతిని చూస్తూ ఉంటే అప్పుడే ఫజీరా నవీనతో మాట్లాడుతూ నవీన నడక వేగాన్ని తగ్గేలా చేసింది. అలా చేసిన ఫజీరా తన అన్నకు సైగ చేయగా వారు ఆ చెట్ల వెనకన ఉండే ఇరుకు మార్గంలో చుట్టుపక్కల చెట్టు పొదలు ఎక్కువగా ఉన్న మార్గం రాగానే దీపను రెప్పపాటు కాలంలో నోరు మూసి తీసుకువెళ్ళిపోయారు. ఏమండు, నేను మా తమ్ముడు మాలేసుకున్నాడని మా ఇంటికి వెళ్ళానండి ఇరుముడి కడుతున్నప్పుడు. సో ఆ ఫంక్షన్కి వచ్చిన మా అమ్మమ్మ అంటే చిన్నమ్మమ్మ మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యి క్రోసూరు వెళ్తుంది. కాకపోతే రూట్స్ ఏవి బాగోక ఆమెకు వెళ్ళే దారిలో నడుములు బాగా పట్టేశాయండి. అది చాలా అంటే చాలా పెయిన్ వచ్చి పని చేసుకోలేక అంటే ఇంకా నెక్స్ట్ డే నేను ఉండడం వల్ల ఆమెను గుంటూరు హాస్పిటల్కి తీసుకుని పోతే అక్కడ చెక్ చేసిన డాక్టర్స్
సుమారు 2 రోజులు ఉండాలి. నరం ఏదో ఇబ్బందయింది అని చెప్పారు. సో, అందువల్ల నేను 2 డేస్ హాస్పిటల్‌లో ఉండి, మళ్ళీ ఇక్కడ తిరిగి ఇంటికి వచ్చి, ఇక్కడ ఇంట్లో నిన్న నిన్న మార్నింగ్ వచ్చాను. ఈ నైట్‌కి నాకు తీరింది పెట్టడానికి. అంటే ఇంట్లో లేకపోతే ఇల్లు ఎలా ఉండిద్దో తెలుసు కదా! సో, ఇంటి పని అదంతా చేసుకొని ఇప్పటికి కుదిరింది నాకు వీడియో చేయడానికి. ఐయామ్ రియల్లీ సారీ అండి. రియల్లీ సారీ. అలాగే మీకు ఇంటిమేషన్ చేయాల్సింది. కాకపోతే ఆ సమయంలో హాస్పిటల్‌లో నేను మాత్రమే ఉండడం వల్ల కొంచెం ఇబ్బందయింది. పైగా మా అమ్మమ్మకి ఫోన్స్, వీడియోస్ పెద్దగా పడవండి. సో, ఇది మ్యాటర్. ఏమంటారు?